అందరికీ నమస్కారం. బిగ్గత స్టోరీస్కి తిరిగి స్వాగతం. నేను మీ ఫణి చిదెల్ల. 1925 సంవత్సరంలో జరిగిన కాకోరి రైలు సంఘటన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం దాదాపు అందరూ విప్లవకారులు ఎవరైతే హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్తో కలిసి ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోగలిగారు. వీళ్ళలో 5 మరణశిక్ష, మిగతా వారందరికీ జీవిత ఖైదు విధించడం జరిగింది. చంద్రశేఖర్ ఆజాద్ మటుకు ఇలానో అలా తప్పించుకొని బయటపడ్డారు. ధీమార్పురా నుంచి ఝాన్సీ వెళ్ళి ఝాన్సీ నుంచి బాంబే వచ్చారు. బాంబేలో కూలీగా పనిచేస్తున్నప్పుడు వీర్ సావర్కర్ అనే వ్యక్తి గురించి విన్నారు. ఇతను నాకు సహాయపడతారు, నాకు సరైన మార్గాన్ని చూపిస్తారు అని నమ్మి బాంబే నుంచి కాన్పూర్ చేరుకున్నారు ఆజాద్. వినాయక్ దామోదర్ సావర్కర్, ఇతని గురించి మీకు తెలియకపోతే ఇతన్ని వీర్ సావర్కర్ అని పిలిచేవారట. ఇతను ఒక గొప్ప వక్త, ఫిలాసఫర్, పోయెట్, ఇంకా ఒక సీనియర్ ఫ్రీడమ్ ఫైటర్. సావర్కర్ని కలిసి ఆజాద్ తన పరిస్థితి మొత్తం వివరంగా చెప్పారు. దీన్నంతా ఓపికగా విన్న సావర్కర్ ఆజాద్ని చూసన్నారు, స్వతంత్ర పోరాటంలో త్యాగాలు చేయడం అనివార్యం. అష్ఫాక్ బిస్మిల్ వంటి సహచరులు దొరకడం కష్టమే, కానీ మీ లక్ష్యం దిశగా సాగడం ఆపకూడదు. మనం అనుకున్నట్టు ప్రకృతి నిర్దేశించదు. మన మార్గాన్ని మనమే తయారు చేసుకోవాలి, ముందుకు సాగాలి అన్నారు. ఇది విన్న ఆజాద్ ఎందుకో దీన్ని ఒప్పుకోలేకపోయారు. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ దీన్ని మళ్ళీ స్థాపించి కొత్త విప్లవకారులను వెతకాలంటే చాలా సమయం పడుతుంది అన్నారు. దీన్ని విన్న సావర్కర్ అన్నారు, నిజమే, కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కొన్ని తరాలు స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేశారు. నువ్వు నేను మన స్వతంత్ర భారతదేశాన్ని చూడగలుగుతామో లేమో కూడా మనకు తెలియదు. అంత మాత్రాన మన లక్ష్యాన్ని వదిలేసుకోలేం కదా. భగవద్గీతలో చెప్పినట్టు మన చేతుల్లో ఏదైతే మనం చేయాలో అదే మన కంట్రోల్లో ఉంటుంది. ఫలితం ఏదైతే ఉందో దాన్ని ఆ పైవాడి మీద వదిలేసి మనం ఏదైతే చేయాలో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే అన్నారు సావర్కర్. సావర్కర్ చెప్పింది నిజమే అని తెలిసినా కానీ ఒక్క సహచరుడు లేకుండా ముందుకెలా వెళ్ళాలో తెలియలేదు ఆజాద్కి. అప్పుడే వీళ్ళిద్దరుండే గదిలో ఒక యువకుడు వచ్చి సావర్కర్ కాళ్ళకు దండం పెట్టి అలా పక్కన నించున్నాడు. ఈ యువకుడిని చూసిన సావర్కర్, భగత్, సరైన సమయానికి వచ్చావు. చంద్రశేఖర్ ఆజాద్ గురించి విన్నావా? ఆజాద్ ఇతను భగత్ సింగ్. చిన్నపిల్లాడిలాగా ఉన్నా కానీ మన మాతృభూమి కోసం పూర్తిగా అంకితం. భగత్, ఆజాద్ ఒక కొత్త ప్రారంభం చేస్తే సఫలీకృతుడు అవుతాడో లేడో అని ఆందోళన పడుతున్నాడు. నువ్వు అతనికి సహాయం చేయాలి అన్నాడు సావర్కర్. ఆజాద్ ఇప్పటిదాకా ఓపికగా విన్నాడు కానీ భగత్ సింగ్ ఏమో
అప్పుడే కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన మరీ చిన్నపిల్లాళ్ళ కన్నాడు. సావర్కర్తో ఆజాద్ అన్నారు, అయ్యా, భగత్ సామర్థ్యం నాకు తెలియదు. పైగా విప్లవకారుడు పడే కష్టాలు, ఆ కఠిన జీవితం భగత్ తట్టుకోగలడా లేడా అని కూడా నాకు తెలియదు. నేను ఇంకా బయలుదేరుతాను. నేనేం చేయాలో నేనే సొంతంగా మొదలు పెడతాను అన్నారు. దీన్ని విన్న భగత్ వెంటనే లేచి అక్కడే ఉన్న ఒక దీపం మీద తన చేయి పెట్టి ఆజాద్ని చూసి అన్నారు, చూడండి, మీలో మండే జ్వాల నాలో కూడా రగులుతుంది. నేను మరణించడానికైనా సిద్ధం, కానీ ఎప్పటికీ లొంగను అన్నాడు. మాంసం కాలుతున్న వాసనంతా ఆ గది నిండా పాకింది. కానీ భగత్ మొహంలో నొప్పి ఉంది అని కొంచెం కూడా కనపడలేదు. ఆజాద్ వెంటనే లేచి భగత్ చేతిని ఆ దీపం మీద నుంచి తీసేసి, భగత్, నువ్వు నా దగ్గర ఉంటే బిస్మిల్, అష్ఫాక్ ఇద్దరూ ఉన్నట్టే. నాకున్న దేశప్రేమ కంటే నీకున్న దేశప్రేమనే చాలా ఎక్కువ అన్నారు. సావర్కర్ పైకి లేచి, మన మాతృభూమి ఎక్కువసేపు ఈ బానిస సంకెళ్లలో ఉండదు. వెళ్ళండి, మీ లక్ష్యం మీకోసం ఎదురు చూస్తుంది అన్నారు. ఆజాద్, భగత్ సింగ్, ఈ ఇద్దరు సింహాలు గర్జించడానికి సిద్ధం. మిగతా విషయాలన్నీ వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. మా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాలు, సూచనలను తెలియజేయాలంటే ఇన్స్టాగ్రామ్లో మేము @bigathastories ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది మాకు. అక్కడ మెసేజ్ తప్పకుండా చేయండి. bigatha.in మీరు వెళ్ళినట్టయితే, అంటే BIGATTA.in మీరు వెళ్ళినట్టయితే మీ అభిప్రాయాలు, సూచనలను వాయిస్ మెసేజ్ ద్వారా కూడా మాకు పంపచ్చు. ఈ ఎపిసోడ్ని విని మమ్మల్ని ప్రోత్సహించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను మీ ఫణిషిదేలా. మీరు వింటున్నది బిగతా స్టోరీస్. నమస్కారం.